శ్రీమత్సింహాసనేశ్వరి. సింహ శబ్దం వినగానే హింస మన మనస్సులో స్ఫురిస్తుంది. ఆ హింసా ప్రవృత్తిలో కూడా హుందాతనం, రాజరికపు మర్యాద, ఔన్నత్యం మనకు కనిపిస్తాయి. సంస్కృతంలో కశ్యప పశ్యకో భవతి అనే సాంప్రదాయం ఉంది. హింసా శబ్దం సింహముగా మారింది. మృగరాజైన సింహము తన్నెదిరించిన వారిని హింసించి తన గొప్పతనాన్ని వ్యక్తం చేస్తుంది. రాజులు అలాంటి ఔన్నత్యమును స్ఫురింపజేసే ఆసనం అధిష్ఠించి ఉంటారు. ఆ ఆసనానికి రెండు పక్కల సింహ శిరస్సులుంటాయి. అందుకే దానికి సింహాసనము అని పేరు. ఇక్కడ సింహ శబ్దం శ్రేష్టతావాచకం కూడా. అన్నిటికంటే చాలా ఉత్తమమైన ఆసనం అని అర్థం. మహిషాసుర సంహార సమయంలో పరాశక్తి సింహవాహనము అని కథలో మనం వింటున్నాం. హింస చేత లోకానికి శుభం చేకూర్చేది. ఇది లయసూచక నామం. దుష్టులైన వారిని శిక్షించి శిష్టులను రక్షించడం శ్రీమాతా ధర్మం. అలాంటి దుష్ట శిక్షణకు చిహ్నంగా శ్రీమత్ శోభతే ప్రకాశించే మంగళకరమైన సింహాసనాన్ని అధిష్ఠించేది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి అయింది. జీవుడు ఒక్కసారి ఆ సింహాసన సామీప్యం పొందగలిగితే తిరిగి హింసా ప్రవృత్తికి పాల్పడడు. అలాంటి స్థానం కలిగింది కనుకనే శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసన గతాదేవి సర్వదా త్రిపురేశ్వరి. త్రిగుణాలకు అధిపతి అయిన ఈ ఈశ్వరి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కేశ్వరి ఆసనాన్ని అలంకరిస్తూ ఉంటుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ధరించిన విశ్వ తైజస ప్రాజ్ఞులు అనే పురుషులకు అధిష్టాన స్వరూపునిగా ఉంది. ఆయా అవస్థలలో దుష్టశక్తులను సంహరించి తనను ఉపాసించే వారిని రక్షిస్తుంది. కనుకనే రాజరాజేశ్వరిగా దివ్య సింహాసనాన్ని అలంకరించిన సింహాసనేశ్వరిగా ప్రకాశిస్తోంది అమ్మవారు. పరాశక్తి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే 5 పనులను పంచకృత్యములను చేస్తోంది. ఆయా కృత్యములందు వేరువేరు స్థానాలను అలంకరించి కర్తవ్యం నిర్వహిస్తోంది. అప్పుడు ఆ పరాశక్తిని భావించేవారు అనేక రూపాలలో ప్రార్థిస్తారు. బ్రాహ్మి, వైష్ణవి, రుద్రాణి మొదలైన నామాలన్నీ ఇలాంటివే. పంచసింహాసనాదేవి పరాశక్తి ప్రకాశిత అని 5 విధములైన సింహాసనాలను అధిష్ఠించిందని చెప్పడంలో పరమార్థం ఇదే. ఆమె కూర్చున్న సింహాసనం శ్రీమంతమైనది, మాంగళ్యము, ప్రకాశకము, పాపదూరకము అయింది కనుక శ్రీమత్ సింహాసనేశ్వరి అని పిలువబడుతోంది. శ్రీమాతాకు 5 ఆసనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పంచప్రణవాసనం. శ్రీం హ్రీం క్లీం ఐం సౌః అనే పంచ ప్రణవాలు కలిసి మొదటి ఆసనం. ఇది మంత్రరూపమైన ఆసనం. రెండవది పంచకళామయ ఆసనం. నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంతాతీత అనే 5 కళలలో కూడినది చిత్కళాసనం. మూడవది పంచదిగాసనం. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, మధ్య భాగం అనే 5 దిక్కులతో కూడినదే బ్రహ్మాండం అనే ఆసనం. నాలుగవది పంచభూతాసనం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల ద్వారా ప్రపంచ రూపం ధరించి ఉండేది పంచభూతాసనం. ఐదవది పంచముఖాసనం. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలకు పంచముఖాలని పేరు. ఈ విధంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆసనాన్ని అధిష్ఠించి లోక కళ్యాణం కలిగించే పరమేశ్వరి కనుక శ్రీమాతను శ్రీమత్సింహాసనేశ్వరి అంటారు. మరో నామంలో మళ్ళీ కలుద్దాం.